హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు భూములను కాపాడాలని కోరుతూ రాజ్ భవన్ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమించిన 400 ఎకరాల హెచ్సియు భూముల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. పోలీసులు వర్సిటీలోకి జేసీబీలతో చొరబడి విద్యార్థులపై దాడులు చేయడంతో పాటు జీవరాశులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. వారం రోజులుగా గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని, అయినా గవర్నర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ విషయంలో గవర్నర్ జోక్యం చేసుకొని జీవరాశులను, వర్సిటీ భూములను కాపాడాలని కోరారు. యూనివర్సిటీ భూములపైన రేవంత్ రెడ్డి గారు ఏదైతే దౌర్జన్యంగా భూములను లాక్కుంటారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆవేదన చెందితే, మన గవర్నర్ గారు మాత్రం ఇప్పటికీ ఈ యొక్క భూములపైన ఎటువంటి రివ్యూ చేయకుండా, ఎటువంటి డైరెక్షన్ ఇవ్వకుండా, మేము గత 4 రోజుల నుంచి ఏబీవీపీ తరఫున మీ యొక్క అపాయింట్మెంట్ కావాలి, 400 ఎకరాల భూమి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కబ్జా చేస్తుంది, హైదరాబాద్కే పెను ముప్పు, హైదరాబాద్ యొక్క పర్యావరణము కలుషితం అవుతుంది. గత 60 సంవత్సరాల నుంచి అనేక మంది అయితే జాబర్స్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సామాజికవేత్తలు కావచ్చు, అనేక మందిని తయారు చేసినటువంటి హెచ్యు భూములు పోతున్నాయని మొర్రో అని మొత్తుకున్నా కూడా గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈరోజు విద్యార్థుల నుంచి తప్పించుకు తిరగడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, గవర్నర్ గారు మీరు ఏదైతే రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ యొక్క భూములను కాపాడేటువంటి బాధ్యత మీ పైన ఉంది. దయచేసి ఇప్పటికైనా ఈ యొక్క భూములపైన ఒక ముందడుగేసి మీకున్నటువంటి పవర్స్ ని యూజ్ చేసి ఆ యొక్క భూమిని కాపాడి ముందు తరాలకు అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పటి నుంచి 24 గంటల్లో, ఇప్పటి నుంచి మళ్ళీ చెప్తున్నాం, 24 గంటల్లో గవర్నర్ గారు దీనిపైన యాక్షన్ తీసుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్ట్ చేస్తూ భూములను కాపాడాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇదే రాజ్ భవన్ ముందర వేలాది మంది విద్యార్థులతోటి ఏబీవీపీ ఆధ్వర్యంలో మేము ధర్నా చేపట్టబోతా ఉన్నాం. గవర్నర్ దీనిపైన స్పందించి హెచ్సి భూములను కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.